స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు కూర్చున్నాం. ఇంతవరకు దేవుని నామముని మనం ఆరాధనలో గణపరిచినందుకు దేవుడికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. అందరు కూర్చుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన కాలమంతా కాచి భద్రపరిచిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రార్థన చేసుకొని ఈ బుధవారం బైబిల్ స్టడీ మరి కూడికని ఆరంభించుకుందాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, మంచి దేవుడు, మాకు చాలిన దేవా. గడిచిన కాలమంతా మీరు కాచి భద్రపరిచారయ్యా. గత బుధవారం నుంచి ఈ బుధవారం వరకు మమ్మల్ని మీరు నీ రెక్కల చాటున భద్రపరుచుకొని నీ కృప మా మీద కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు అనేక అధ్యాయాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాము. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డను దీవించండి. రాలేని బిడ్డ కూడా దారి సరళము చేయండి తండ్రి దేవా. మరి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మని బిడ్డలకు దయచేయండి. బిడ్డలకు అర్థమవటానికి నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. ఎన్నికలేందని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరచండి. మీరే సాక్షాత్ మీరే వచ్చి మాట్లాడమని ప్రార్థన చేయించున్నానయ్యా. నీ కృప ఆవరించి నా మీద ఉంచండి అయ్యా. నీ కొలత లేని ఆత్మతో నన్ను నింపండి రాజా. నా బలము నా శక్తి చేత కదయ్యా, నీ ఆత్మతో సాధ్యమవుద్దయ్యా. నీ కృప నా మీద కుమ్మరించమని ప్రార్థన చేయించున్నానయ్యా. వాక్యం అనేక మర్మాలు మాకు చూపించండి. అనేక మర్మాలు మాకు నేర్పిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని, నీకు మహిమకరంగా వాడబట్టాన్ని నీ కృప దయచేయమని, మీకే మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నా మాటలు, నా నడకలు, నా నడకలు, నా ధ్యాసలో నీవున్నావు. పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రేమించే పరిశుద్ధాత్ముడా, విలువైన గొప్ప దేవుడా, నన్ను ఆదరించినవి వందనమే. ప్రేమించే పరిశుద్ధాత్ముడా, విలువైన గొప్ప దేవుడా, నన్ను ఆదరించినవి వందనమే. హల్లెలూయా. ప్రేమించే పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ ఆవరించినందుకు కృతజ్ఞతలు. ఈ కూడిక ఆరంభించుకుందాము. నిర్గమకాండము మనము గత వారంలో 37 అధ్యాయము 1 నుంచి 29 వచనాలు మనం నేర్చుకున్నాము. దానికి హెడ్డింగ్ ఏమని పెట్టుకున్నాము? దేవుని యొక్క మందస్సము, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక తయారు చేయుట. ఏదైతే బెస్సలేలుని అహోలియాబును పరిశుద్ధాత్మతో నింపుదలతోటి, ఆయన కొలతలతోటి, నకిషీ పనితోటి, అనేక విధాలుగా బంగారముతోటి, వెండితోటి మరి ఆ దీపవృక్షమును, ధూపవేదికను, సన్నిధి రొట్టెల బల్లను మరి తయారు చేయటం మనకి ఆయన చూపించిన విధానము. ఏదైతే మోషేకు చూపించాడో
అహోలియాబుకు బెస్సలేలుకు పరిశుద్ధాత్మతో జ్ఞాన వివేకములతో వాళ్ళకు చేపించటం మనము గత అధ్యాయంలో నిర్గమకాండ 37 అధ్యాయంలో మనము నేర్చుకున్నాము. ఇప్పుడు 38వ అధ్యాయంలోకి మనము ఆరంభించుకుందాము. 38వ అధ్యాయం 1 నుంచి 31 వచనాలు మనము నేర్చుకోబోతున్నాము. దానికి హెడ్డింగ్ ఏమని పెట్టుకుందామంటే, ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము ఆవరణము మనము ఎలా తయారు చేస్తారో, దేనితో తయారు చేస్తారో, ఎంత కొలతలతో తయారు చేస్తారో మనం నేర్చుకుందాం. అలాగే మరి దీనికి మొత్తానికి బంగారము, వెండి, ఇత్తడి ఏదైతే ఎంత కావాల్సి ఉందో, ఎంత వాడారో ఒక లెక్కలు కూడా చూసుకోవటానికి ఇక్కడ మరి అహరోను గారు, అహోలియా గారు, మరి బెస్సలేలు గారు ఎంత ఇచ్చారనేది లెక్కలు చెప్పటం మనము చూసుకోవాలి. అది కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా మనము 38వ అధ్యాయంలో 1 నుంచి 31 వచనాలు మనం నేర్చుకోబోతున్నాము. 1వ వచనం చదవడమ్మా. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. చాలమ్మా. చచ్చౌకముగా ఉన్నది అంటే 4 పక్కల సమానముగా ఉన్నదని. ఏదైతే దహన బలిపీఠము అంటే ఇంతవరకు మనము అతి పరిశుద్ధ స్థలములో మందసాన్ని కానీ, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము కానీ, ధూపవేదిక కానీ, అడ్డతెర కానీ, డేరాలు కానీ, చుట్టూతో ఉన్న మరి మందసం కట్టుబడి, ప్రత్యక్ష గుడారం కట్టుబడి కానీ మనం చూసాం. ఇప్పుడు మనం ఆవరణలోకి వచ్చాం. ఆవరణలో ఏమున్నది? దహన బలిపీఠము, ఇత్తడి గంగాళము, ఆవరణలో చుట్టూతా కొలతలు, ఆవరణతోటి ఏమేమి కట్టారో మనం చూద్దాం అనుకున్నాం. అలాగే ఇప్పుడు దహన బలిపీఠము తుమ్మకర్రతోటి మరి ఆయన 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, దాని పొడవు 5 మూరలు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూడొచ్చు. అది చచ్చౌకముగా ఉన్నదంటే 4 పక్కలు సమానముగా ఉన్నదనేది మనం చూడొచ్చు. కానీ దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉన్నాయంట. దాని కొమ్ములు దానికి ఇత్తడి రేకులు పొదిగించెను. దాని కొమ్ములు మనం గతంలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము ఏదైనా తప్పు చేస్తే చంపేయటానికి సిద్ధముగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దహన బలిపీఠలు ఏదైతే కొమ్ములు ఉన్నాయో ఆ కొమ్ములు పట్టుకుంటే వాళ్ళని క్షమించబడతాయి, ఇంకా వాళ్ళని చంపేయటానికి అవకాశం ఉండదు అన్నట్టుగా మనం గతంలో నేర్చుకున్నాం. అలాగే ఏముందంటే అది అక్కడ నేర్చుకున్నామంటే 1వ రాజులు చూడండి. 1వ రాజులు 1:49 వచనము 50వ వచనం ఒకసారి చూడండి. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్లిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని. చాలమ్మా. బలిపీఠపు కొమ్ములు అంటే అదోనియా అంతకుముందు తను ఈ సొలొమోన్ రాజు కన్నా ముందు వేరే అతని భార్య, సౌలు గారి దావీదు గారి భార్యగా కుమారుడు అనమాట ఇతను. ఈ సొలొమోన్ రాజుకి పట్టం కట్టకముందే అతనికి పట్టం కడతారు. దావీదు గారు ముసలోడు అయిపోయాడని చెప్పి ఆయన నాకే ఇస్తారని చెప్పి, నాకు పట్టాభిషేకం చేస్తారని చెప్పి అనేక మందిని రౌతుల్ని వాళ్ళని రాజుల్ని పిలిపించుకొని ఆయన అనేక ఆటంకాలతో ఆయన భోజనాలు చేసుకుంటూ గందరగోళంగా ఆయన ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నట్టుగా మనం చూడవచ్చు ఈ వృత్తాంతంలో. అలాగ ఉన్నప్పుడు అది ఎవరికి తెలిసింది? సొలొమోనుకు తెలిసింది. సొలొమోన్ రాజు తెలిసిందని ఒక వ్యక్తి వచ్చి అతనికి చెప్పినప్పుడు సొలొమోన్ రాజు ఎక్కడ చంపేస్తాడో నన్ను, మరి అది తెలిసినప్పుడు దావీదు గారికి తెలిస్తే దావీదు ఎంబటే సొలొమోన్ రాజు పట్టాభిషేకం చేస్తాడు. ఇతను ఇలా చేసుకుంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, తనే రాజు అని ప్రకటించుకున్నాడు అన్నప్పుడు దావీదు గారు అలా ఎలా చేస్తున్నాడని చెప్పి సొలొమోన్ రాజుకి పట్టాభిషేకం చేసినప్పుడు సొలొమోన్ రాజు ఎక్కడ చంపుతాడు అని చెప్పి అతని పేరు అదోనియా. అతను వచ్చి ఆ కొమ్ములు పట్టుకున్నట్టుగా మనం చూడొచ్చు. అదోనియా సొలొమోనుకు నాకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠము కొమ్ములను పట్టుకొనెను. సో అలాగా మరి ఇశ్రాయేలు జనాంగములో అలాగ ఒక మరి ఉంది, ఉంది. అలాగా ఆ కొమ్ములు పట్టుకుంటే క్షమించబడతారనే ఒక వృత్తాంతం ఉన్నది. కాబట్టి ఆ కొమ్ములు 4 ఏకాండముగా దాంట్లో ఉంటాయని, ఇది ఆ బలిపీఠంకి ఒకే చెక్కతో చేసి దాంతోనే ఏది అతుకు లేకుండా ఏకాండముగా ఉంటుందని మనం చూడొచ్చు. అలాగే 3 చదువునానా. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను.
దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. చాలమ్మా, ఒక్క నిమిషం. అయితే అమ్మా ఇది నమూనా కూడా చూడండి, నమూనా చూపించండి. ఈ ఏదైతే దహన బలిపీఠం అనేది మనకు నమూనాతో సహా చూద్దామో, అది దాంతో ఏం చేశారు, ఇత్తడితో తాను చేశారు. దానికి జల్లెడ కానీ, దాని గెంటెలు కానీ, దాని గరిటెలు కానీ, వాటికి పట్టుకోవటానికి కానీ ప్రతిదీ కూడా ఇత్తడితో చేసినట్టుగా మనము చూడవచ్చు. దహన బలిపీఠమును అలాగే ఆభరణములు ఏమో ఇత్తడితో చేశారు. మనం గత అధ్యాయంలో చెప్పుకున్నాము. లోపల అతి పరిశుద్ధ స్థలంలోనేమో వెండి బంగారంతో చేశారు. మందస్సం కానీ ఏదైనా సరే బంగారంతో చేశారు. బయట ఆవరణలో మాత్రం ఇత్తడితోటి మరి వెండితో చేసినట్టు మనం చూసాము. ఇక్కడ రాగి అని చెప్పి ఉన్నది, రాగి కాదు. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇది తప్పు. ఇక్కడ కూడా ఇత్తడి అని ఉంది. ఏదైతే ఇప్పుడు దహన బలిపీఠం గురించి మనం మాట్లాడుకుంటున్నామో దానికి కావలసిన ఉపకరణములన్నిటి కూడా ఇత్తడితో చేశాడు. ఇత్తడితోటి ఏదైతే గరిటెలు కానీ, గంటెలు కానీ, ఆ ముళ్ళులు కానీ, ఏదైతే పట్టుకోవటానికి కానీ, జల్లెడ కానీ అన్నీ కూడా ఇత్తడి చేసినట్టు అక్కడ నమూనా మనం చూడవచ్చు. అవి చూడండి, దహన బలిపీఠము దాని కింద ఆ గంటెలు కానీ, ఆ ముళ్ళు కానీ, ఏదో కానీ గిన్నెలు కానీ పట్టుకునేవన్నీ ఆ నమూనాలో మనము చూడవచ్చు. అలాగే ఆ జల్లెడి యొక్క 4 మూల దాని మోత కర్రలు ఉండినట్టు 4 ఉంగరములను పోత పోసిన. మనం అనుకున్నాం కదా, ఇది నడిచే ఒక మందిరము లాంటిది. ఏది కూడా అక్కడ స్థిరంగా ఉండటానికి కాదు, ఎక్కడికి కావాలనో తీసుకెళ్ళటానికి అనుకూలముగా వాటికి మోత కర్రలు పెట్టినట్టుగా, ఆ ఉంగరాలు కూడా ఇత్తడితో చేసినట్టుగా, ఆ ఉంగరములో కూడా తుమ్మ కర్రతోటి మోత కర్రలు చేసినట్టుగా, ఆ మోత కర్రల మీద కూడా ఇత్తడిది పొదిగించినట్టుగా మనము చూడవచ్చు. హల్లెలూయా. ఏదైతే అది ఇత్తడితోటి మరి చేసినట్టుగా మనం చూడవచ్చు. అలాగే 6వ వచనం చదవమ్మా. ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. చాలమ్మా, ఆ రాగి రేకులనే కాడ ఇత్తడి అని పెట్టుకోండి, ఇత్తడి. కానీ అక్కడ తెలుగులో ట్రాన్సాక్షన్ తప్పడదంట. 7వ వచనం చదువునానా. బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చనిపోయిను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసేను. చాలమ్మా, ఇత్తడి గంగాళము కూడా ఏదైతే ప్రధాన యాజకులు లోపలికి వెళ్ళాలంటే చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని వెళ్తారు. దానికోసం ఇత్తడి గంగాళం నమూనా చూపించడం. ఇత్తడి గంగాళం కూడా అక్కడ ఇత్తడితోటి గంగాళము చేసినట్టుగా ఆవరణంలో ఈ 2 మాత్రమే ఉంటాయి. అలా దాని తర్వాత అదిగో చూడండి, ఏదైతే ఆ నెట్ ఉంది చూడండి, బలిపీఠంకి నెట్ కూడా ఉంటుంది. ఆ జల్లెడ లాంటిది మనం ముందు వచ్చిన చదివాం. జల్లెడ దాని మీద బలి ఇవ్వటానికి ఆ జల్లెడ మీద పెట్టి పశువుని బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని తర్వాత నమూనా చూపించండి. దాని తర్వాత ఇత్తడి గంగాళము, చేతులు కడుక్కోవటానికి ఇత్తడి గంగాళం ఉంటుంది. హల్లెలూయా. ఇత్తడి గంగాళము, బలిపీఠము ముందు ఇత్తడి గంగాళం ఉంటుంది. అదిగో చూడండి, యాజకులు చేతులు కడుక్కోవటం మరి చూపిస్తున్నారు చూడండి. యాజకులు ఆ చేతులు కడుక్కోవటానికి ఇత్తడి గంగాళం ఉంటుంది. తర్వాత 9 చదువునానా. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడవి గలవియు పేనిన సన్న నారవీనైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బెద్దలను వెండివి. ఉత్తర దిక్కునున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మెలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కన తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా 20 ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్న నారవి. చాలమ్మా, ఇప్పుడు మనము దహన బలిపీఠము చూసాము, తర్వాత ఇత్తడి గంగాళము చూసాము. బయట ఆవరణంలో ఉండేవి చెప్పాడు ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమని? ఆవరణం కుడివైపున అనగా దక్షిణ దిక్కున. మనము లోపల పరిశుద్ధ స్థలములో కూడా ఉత్తర దిక్కున
20 పొడవాటి స్తంభాలు ఉండేవి. వాటి కింద కుసులు ఉండేవి 2. దాని కింద 2 వెండి దిమ్మెలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికే బయట ఆవరణకు వచ్చేలకే మరి కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరలు పొడవు సన్నపు నారవయు అయిన తెరలు ఉండేవి. అంటే దక్షిణ దిక్కున ఒక 10 కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు. 100 మూరలు అంటే మూరతోటి 100 మూరలు. మనం మూర అనుకున్నామో ఏదేమనుకున్నాం అంటే అడుగున్నర అనుకున్నాం. అప్పుడు 100 మూరలు వచ్చి 150 అడుగులు అవుతుంది. అడుగులు లెక్క అయితే 150 అడుగులు, మూరలు లెక్క అయితే 100 మూరలు అంటే 100 మూరలు. అలాగే వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభములు వంకులు వాటి పెండి బెద్దలు వెండివి. ఏదైతే గతంలో పరిశుద్ధ స్థలానికి 20 స్తంభాలు వేస్తే కింద వెండి దిమ్మలు 2 వేశారు ఆ కుసులకి. అంటే 40 వెండి దిమ్మలు వేశారు. ఇక్కడ మాత్రం ఒక్క దిమ్మెకి ఒక్క స్తంభానికి ఒక్క దిమ్మ మాత్రమే వేశారు. ఆ ఒక్క దిమ్మె కూడా వెండి బద్దలు, వెండి స్తంభముల వంకులు, ఇత్తడి దిమ్మెలు, వెండివి కాదు. కాకపోతే వెండి స్తంభములు వాటి పండి బెద్దలు మాత్రం వెండి. ఏదే స్తంభములకు పైన ఉండే పండె బెద్దలు అంటే మనం అనుకున్నాం కదా పైన బెద్దలు చెక్కుతారని చెప్పి, అలాంటి వాటికైతే ఎండి. కింద దిమ్మెలేమో ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్కటి. ఏదైతే 20 దిమ్మెలని ఉన్నాయి 20 ఆ స్తంభములు వంకులు వాటి పండె బెద్దలు వెండివి. ఉత్తర దిక్కున తెరలు 100 మూరలు. ఇప్పుడు దక్షిణ దిక్కు చూసుకున్నాము అంటే కుడివైపు చూసుకున్నాము, తర్వాత ఎడమవైపు వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులు వాటి పెద్ద బెద్దలు వెండివి. అంటే ఏదైతే 100 అనుకున్నామో అది 150 అడుగులుగా మనము చూడవచ్చు. అలాగే పడమటి దిక్కు అంటే వెనక వైపు ఫస్ట్లో అడ్డతెర ఉంటుంది, తర్వాత ఆవరణానికి కూడా మరి వెనక వైపు ఉంటుంది. ఆ వెనక వైపు కూడా పడమటి దిక్కున తెరలు 50 మూరలు. 100 మూరలు అయితే పొడవు, ఇక్కడ అడ్డం వస్తే 50 మూరలుగా అక్కడ మనం చూడవచ్చు. 50 మూరల్ని మనము సగం చేస్తే 75 అడుగులుగా మనం తీసుకోవచ్చు. అలాగే ద్వారం యొక్క ఒక పక్కన తెర 15 మూరలు, వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అంటే ఇప్పుడు మనం వెనక పక్క చూసాము, కానీ ఇప్పుడు ముందు పక్క ఆవరణము చూస్తున్నాము. ఇది ఎంట్రన్స్, ఆవరణలోకి ముందుకెళ్ళడం. ద్వారం యొక్క ఒక పక్కన తెరలు 15 మూరలు, వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. ముందు పక్క చూడండి, ముందు పక్క. అలాగే తర్వాత స్తంభములు లెక్కేయండి. పైన వెండివి, కింద ఇత్తడివి, వాటికి తాళ్ళు వేసి కట్టారు. యువతల శీలలో మేకులు. అలాగే మరి 15 వచ్చిన చూద్దాం, 14 వచ్చిన. ద్వారము యొక్క ఒక పక్కన తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అట్లు 2వ ప్రక్కన అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను, వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. ఏదైతే ఇప్పుడు కొలతల ప్రకారం ఇచ్చారో పడమటి వైపు అలాగే ఇచ్చారు, దక్షిణ దిక్కు ఇచ్చారు 20, ఇటుపక్క 20, అటుపక్క 75 అడుగులు అని చెప్పి అనుకున్నాం. ముందు పక్క కూడా 75 అడుగులు. దానికి ముందు పక్క ఇటుపక్క 3 స్తంభాలు, ఇటుపక్క 3 స్తంభాలు. ఆ స్తంభాలకి పైన ఇత్తడివి వంకులు ఉంటాయి, కింద దిమ్మెలు ఉంటాయి. దానికి ఆవరణ తెర ఉంటుంది, అది కూడా సన్నపు నార, నీల ధూమ్ర వర్ణపు అంటే లెనిన్ క్లాత్ తోటి. ఒక్క స్తంభానికి అంటే 20 స్తంభాలు ఉన్నాయి. 20 స్తంభాలు కూడా ఆవరణలో దూరంగా ఉండి మధ్యలో క్లాత్తో కట్టడం మనం చూడవచ్చు. నమూనా ఇంకోటి చూపించండి. క్లాత్తో కట్టడం మనము చూడవచ్చు. 15 వచ్చిన. అట్లు 2వ ప్రక్కన అనగా ఇరు ప్రక్కలను ఆవరణ దూరమునకు 15 మూరల తెరను ఉండెను, వాటి స్తంభములు 3, వాటి దిమ్మములు 3. ఆవరణము చుట్టూ ఉన్న దాని తెరలన్నీ సన్న నారవై అంటే లెనిన్ క్లాత్ తోటి అవి ఆవరణము కట్టినట్టుగా మనము చూడవచ్చు. 17 వచ్చిన చదువునాను. స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి, వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను, ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్చబడెను. చాలమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ రాగి అని మళ్ళీ ఉంది కదా, ఆ రాగి దగ్గర ఎత్తడి ఉండాలి అని మనం అనుకున్నాం కదా. అలాగే ఇంగ్లీష్లో చూపించరా, అది నిర్గమకాండము 17 వచనము ఇంగ్లీష్లో చూడండి. అండ్ ద బేసిస్ ఆఫ్ ద పిల్లర్స్ were of brass, their hooks and the bands round the tops of them were of the silver, and the pillars were ringed with silver. అంటే ఇంగ్లీష్లో కూడా ఏదైతే బ్రాస్ అని ఉందంటే, బ్రాస్ అంటే ఇత్తడి, రాగి అంటే కాపరు.
అంటే కాపర్ అని ఇక్కడ రాశారు కాబట్టి కాపర్ కాదు, ఇత్తడి అనేది మనం ఇక్కడ ఇంగ్లీష్లో అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం వల్ల అది తప్పుగా పడ్డదని మనం గమనించుకోవచ్చు. కానీ అక్కడ ఇత్తడని మనం రాసుకోవాలి, రాగిది కాదు ఇత్తడని రాసుకోవాలి. అంటే స్తంభం 17 వచనం చదువురా. స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభములు ఆ రాగి వన్ అక్కడ రౌండ్ చేసుకొని ఇత్తడని రాసుకోండి. స్తంభముల వంకులు వాటి పెండె బద్దలను వెండివి, వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదియు, పేనిన సన్న నారతో చేయబడినదియునైనా బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి, వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. చాలమ్మా, ఇప్పటి వరకు మనము ఇత్తడి బలిపీఠము చూసాము, ఇత్తడి గంగాళము చూసాము, ఆవరణము చూసాము. ఇప్పుడు ఎదరు చూడండి, 3 స్తంభాలు ఇటు 3 స్తంభాలు అటు. దాని ముందు బుటా పనితోటి అంటే ఎదరు మనం చెప్పుకున్నాం కదా, అది అనేకమైన బొమ్మలతోటి నీట్గా చెక్కు పట్టి మరి ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసి ముందు లైన్లో ఆ వర్క్ ఏది నీల ధూమ్ర రక్త వర్ణములు కల క్లాత్కి, లెనిన్ క్లాత్కి ఈ బుటా పని ఏదైతే ఎంబ్రాయిడరీ చేసి పెడతారని చెప్పి అనుకున్నాం కదా, అది ఆవరణ కొలతలు దాని ముందు ఉన్న ఆ డిజైన్తో ఉంటుంది. దాని కొలతలతో పాటు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యపు మందస్సము కాడి నుంచి మరి ప్రత్యక్ష గుడారము కాడి నుంచి దేనికి ఎంత పట్టినది, ఎంత బంగారము, ఎంత వెండి, ఎంత ఇత్తడి పట్టిందనేది ఇక్కడ ఒక కొలతలుగా మనం చూడొచ్చు. 21 వచనం చదువురా. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనుమడును హూరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్త వర్ణములతోను సన్న నారతోను బుటాపని చేయువాడునై ఉండెను. చాలమ్మా, ఇప్పుడు అనుకున్నాం కదా మనము నీల ధూమ్ర రక్త వర్ణములు కల క్లాత్ అని, దానికి బుటా పని ఎవరు చేస్తున్నారు? ఇతను విచిత్రమైన పని కల్పించేవాడుగా ఉన్నాడంటే ఎవరు? అహోలియాబు. ఇతను అహోలియాబు అని అతను మరి అంత దాను గోత్రికుడు అహీసాము కుమారుడైన అహోలియాబు అతనికి ఎవరికి తోడై ఉన్నాడు? బెస్సలేలుకి అహోలియాబు తోడై ఉన్నాడు. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములు గలతోను సన్న నారతోనూ బుటాపని చేయువాడునై ఉండను. అది ఎదర కూడా ఏదైతే ప్రత్యక్ష గుడారం ఆవరణం ముందు ఎదర కూడా ఆ డిజైన్ ఆ బుటా పని చేయించేవాడుగా ఈ బెస్సలేలు గారు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. 24 చదువునానా. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వేయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. చాలమ్మా, ఏదైతే పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరిచిన అంటే ఖర్చు చేసిన వాడబడిన బంగారమంతే అనగా ప్రతిష్ఠించబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున అంటే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తులము చొప్పున బంగారము తీసుకొచ్చి అక్కడ వాళ్ళు మరి దేవునికి ప్రతిష్ఠించినట్టుగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. మరి తులములు చొప్పు అంటే ఎంతని 116 మణుగుల 530 తులములంట. అంటే ఆ తులములు అంటే మనకి ఆ లెక్కలో తెలియకపోవచ్చు, కానీ కేజీ లెక్క అయితే మనం గమనించుకోగలము. ఎందుకంటే మనకి కేజీలు ఎక్కువగా వాడకంలో ఉంటాయి కాబట్టి 994 కేజీల బంగారం అక్కడ వాడినట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం. 994 కేజీల బంగారం అంటే ఇన్ని తులాలంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని కేజీలో మలిచినప్పుడు 994 కేజీలు ఉంటాయంట బంగారం. ఏది మందస్సం కాడి నుంచి ఇంతవరకు వాడబడింది, ఏది ప్రత్యక్ష గుడారం తర్వాత ఆవరణలో వాడబడిన వరకు 994 కేజీల బంగారం వాడారంట. 25వ వచనం చదువునానా. సమాజంలో చేరిన వారి వెండి
పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. చాలమ్మా. సమాజంలో చేరిన వారి వెండి అంటే ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఇశ్రాయేలు జనాంగాల్లో సమాజంలో ఉన్నారో ప్రతి ఒక్కరు పరిశుద్ధ స్థలము తులము చొప్పున అంటే 400 మణుగుల 1575 తులములు అంట. మరి తులముల గురించి మనం తెలియదు గమనించుకోలేమని చెప్పాం కదా. ఇక్కడ వెండి కూడా 3422 కేజీలు వాడారంట. 3422 కేజీలు వాడారంట. అంటే వెండి ఎక్కువగా వాడినట్టు కనపడుతుంది బంగారం కన్నా. అంటే ఎంత వాడారు వాళ్ళు? 400 మణుగులో 1570 తులములు అంట. సో 26 వచ్చిన చదువుతున్నాను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. చాలమ్మా. ఇది ఈ ఎండి ఎవరైతే ఇచ్చారు ఈ పన్ను ఎవరైతే పురుషులు అంట. అంటే 20 సంవత్సరాలు దాటిన వారిలో అంటే యువతల కాకుండా 20 సంవత్సరాలు దాటిన వారిలో పురుషుల్లో ప్రతి ఒక్కళ్ళు తలకొక తులం ఇస్తే ఇంత తులమైందంట. ఎంత అయింది? ఎంతమంది ఇచ్చారు దీంట్లో అంటే 6,03,550 మంది. అంటే అంతకుముందు మనము ఎంతమంది కాల్బలం బయలుదేరిందంటే 6 లక్షల కాలం. అంటే మరి ఇశ్రాయేలు జనాంగం 6 లక్షల కాల్బలం బయలుదేరింది అనుకున్నాం. ఎవరితోటి? పిల్లలు స్త్రీలు కాకుండా పురుషుల వరకే లెక్కేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 6,03,550 మంది తలకొకటి అరతులం ఇచ్చారంట. అది 20 సంవత్సరాలు దాటిన పురుషులు మాత్రమే. అంటే యువతలు 19 ఏళ్ళు 18 ఏళ్ళు 16 ఏళ్ళు కాకుండా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు అరతులం ఇచ్చారంట. అది ఇస్తేనే 6,03,550 మంది అయ్యారంట. తర్వాత చదమ్మా. 400 మణుగుల వెండితో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడి. చాలమ్మా. ఏదైతే ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలు అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున చేశారంట. మొత్తం కలిపి 400 మణుగులకు 100 దిమ్మలు పోసారంట. ఏదైతే 400 మణుగులకి 100 దిమ్మలు వచ్చినట్ట. ఒక్క దిమ్మకి ఎంత ఖర్చు చేశారు వాళ్ళు? ఒక దిమ్మకి 4 మణుగులు. 4 మణుగులు అంటే మన భాషలో 34 కేజీలు. అంటే ఒక దిమ్మ వెయిట్ వచ్చి బరువు వచ్చి 34 కేజీలు అవుతుందంట ఒక దిమ్మ. అలాగా 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు చేశారంట. దేంతోటి? 400 వెండితోటి చేశారు. అంటే 34 కేజీలు ఒక్కొక్క దిమ్మ వచ్చి 34 కేజీలు. ఇక్కడ 4 మణుగుల చొప్పున 400 మణుగుల చొప్పున 100 దిమ్మలు చేశారని ఇక్కడ ఉన్న క్లారిటీగా ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. 28 వచ్చింది. 575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటిలో బోధలకు పొదిగించి వాటిని పెండె పెద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2,400 తులములు. చాలమ్మా. ప్రతిష్ఠించబడిన ఏంటిది? ఇత్తడి 280 మణుగుల 2,400 తులములంట. ఇత్తడి కూడా 2,400 అంటే 280 మణుగుల 2,400 తులములు. అది కూడా 2,407 కేజీలుగా మనం చూడవచ్చు. ఏది? ఇత్తడి. ఇది ఇక్కడ కూడా తులములు లెక్క చెప్తున్నారు కాబట్టి దాని కేజీల్లో మనము చూసుకుంటే 2,407 కేజీలుగా మనం చూడొచ్చు. అలాగే 30 వచ్చిన చదువునాను. ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేశాను. చాలమ్మా. ఇప్పుడు ఆ ఇత్తడితోటే వారు ఏదైతే 2,407 కేజీలు అనుకున్నాం కదా మనము, దానితో ప్రత్యక్ష గుడారం ద్వారమునకు దిమ్మలు ఇత్తడి వేదికను దాని ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నీ చుట్టూనున్న ఆవరణకు దిమ్మెలను ఆవరణ ద్వారమునకు దిమ్మెలను ఆలమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణకు మేకులన్నిటినీ ఈ ఇత్తడితో చేసినట్టుగా ఇక్కడ మనము చూడవచ్చు. ఎంత ఇత్తడి వాడారు, ఎంత వెండి వాడారు, ఎంత
బంగారం వాడారు అనేది ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి క్లుప్తమైన వివరణ లెక్కల చొప్పున మరి మోషే గారికి వాళ్ళు అహోలీయాబు బెస్సలేలు గారు చెప్తున్నట్టుగా మనం చూసాము. బెస్సలేలు గారు గత అధ్యాయంలో కూడా మనం విన్నాము. ఆయనకు వచ్చింది ఇతరులకి నేర్పించేవాడుగా చెప్పేవాడుగా ఉన్నాడని, అతనికి అనేకమైన విచిత్రమైన బుటా పని వచ్చని, ఆయన బెస్సలేలుకి ఇది తోడుగా సహాయకుడిగా ఉండి పని చేశాడని మనం గమనించుకున్నాము. ఇక్కడ ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? గుడారం నేర్చుకున్నాము, ప్రత్యక్ష గుడారం నేర్చుకున్నాము, పైన డేరాలు నేర్చుకున్నాము, లోపల మందస్సం ఎలా చేశారో నేర్చుకున్నాము, దీపవృక్షం ఎలా చేశారో నేర్చుకున్నాము, ధూప వేదిక ఎలా నేర్చుకున్నాము, అలాగే ఆవరణము కొలతలు నేర్చుకున్నాము. ఆవరణ చుట్టూతా లెనిన్ క్లాత్ తోటి ఒక స్తంభానికి దూరంగా మధ్యలో క్లాత్ ఉందని నేర్చుకున్నాము. ప్రత్యక్ష గుడారానికి చుట్టూతా 20 స్తంభాలు చేశారు. కింద 2 కుసులుగా ఉండి 2 వెండి దిమ్మెలు చేశారు అని నేర్చుకున్నాము. ఈ ఆవరణలోకి వచ్చేసరికి ఒక్కొక్క స్తంభానికి ఒక ఇత్తడిది దిమ్మెలు పెట్టారని మనం నేర్చుకున్నాము. ఆవరణకు వచ్చినాక దహన బలిపీఠము, ఇత్తడి గంగాళము నేర్చుకున్నాము. ఆవరణము ఎదుర బుటా పనితోటి లెనిన్ క్లాత్ తోటి విచిత్రమైన మరి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి చేయించామని నేర్చుకున్నాము. ఇంతవరకు ఆయన ప్రత్యక్ష గుడారము కొలతలతో సహా బంగారం ఎంత ఇచ్చారు, ఎండి ఎంత ఇచ్చారు, ప్రతి ఒక్కటి వెండి మరి ఇత్తడి అన్నీ ఇచ్చినట్టుగా మనం చూసాము. ఇక్కడ రాగి అన్నది తప్పు అని చెప్పి మనము ఇంగ్లీష్లో కూడా చదివి నేర్చుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కొలతలతో సహా దేవుడు ఆయన ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇశ్రాయేలు జనాంగంలో తలకొక అరతులము దేవుడు ఎక్కువైనట్టుగా వాళ్ళ దగ్గర ఇచ్చినట్టుగా, వాళ్ళు ఎక్కువైనట్టుగా తెచ్చినట్టుగా మనం అధ్యాయంలో మనం చూసాము. ఆయన మందిరం కట్టబడటానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడనేది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మందిరం మనం మాత్రమే కట్టాలని ఆయన ఒక గొప్ప ధన్యత మనకి ఇచ్చాడని మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ అధ్యాయంలో ఏమి చేయబోతున్నాడో, మనం ఇంకా ఏమి నేర్చుకోబోతున్నామో ఈ వాక్యము దేవుని వినికిడిలో మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.